శ్రీ రవిశంకర్ గురుజీ వేదాంతం భుజ సూర్యోజీ మానవులనుద్ధరించుటకు జన్మించారి లోకములో రామానుజ జయతి రోజున శంకర జయతి రవివారం కలసిన రోజున పుట్టారు కనులకు పండుగనిచ్చారు పుట్టిన రోజే గొప్పదని తల్లిదండ్రులు గ్రహించారు రవిశంకర్ నారాయణని నామకరణము చేశారు 4వ ఏటనే భగవద్గీత 9వ ఏటనే వేదములు విజ్ఞాన శాస్త్రం PhD 17వ ఏటనే చేశారు బాల్యము నుండి జ్ఞానము ద్వారా ఆత్మజ్ఞానమును పొందారు ఈ లోకమే నా కుటుంబమని ప్రజలే నా బంధువులన్నారు వృద్ధుని మరణం చూసి గురుజీ బాల్యమందే గ్రహించారు వృద్ధులు మరణిస్తారని ఈ జీవితమే ఒక యాత్రని వారి అవ్వను రోజు రాత్రి పరిశీలించి చూసేవారు ఉదరము కదలిక గమనిస్తూ సంతోషిస్తూ ఉండేవారు మాతాపితలు బంధుశ్చ సర్వస్వం మమ దైవమని శరీరేచ్ఛలు జయించారు వివాహమును త్యజించారు 1981లో షిమోగానే ఊరిలో 10 రోజులు ధ్యానం చేసి ధ్యాన యోగమును పొందారు సుదర్శన క్రియమనకిచ్చారు మనోదుఃఖమే మనసుకి శోకం మానసిక శరీర క్షేమం కోసం అందరికీ ఆరోగ్యం కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్థాపించారు పల్లెలే మన మూలాలని ప్రకృతిని కాపాడమని సేంద్రియ సేద్యం చేయమని మొక్కలను నాటించారు నీరే సృష్టికి మనుగడని నదులను శుభ్రం చేయమని నీటిని పొదుపుగా వాడమని నదులను పునరుద్ధరించారు విద్యార్థుల పరిపక్వత కోసం బాలలే భవిత పునాదులని సంస్కార కేంద్రాలేర్పరచి పురాణ కథలు శ్లోకాలు యోగా చిట్కాలు నేర్పారు మహిళా సాధికారత కోసం మహిళలను ప్రోత్సహించారు స్త్రీల హక్కులు తెలిపారు వారిలో ధైర్యం నింపారు దేశాలెన్నో తిరిగారు వీర జవాన్లను కలిసారు యుద్ధము నష్టము తెలిపారు వారికి సంధిని కుదిర్చారు జైళ్లను సందర్శించారు జీవన విలువలు తెలిపారు వారిలో మార్పును తెచ్చారు వారికి అభయమునిచ్చారు ప్రజల పరిస్థితులు గమనిస్తూ ఎదుట వారిలో తప్పులు నెంచక యథాతథంగా స్వీకరించమని క్షమయే ప్రేమని చాటారు ఇతరుల ఆలోచనలకు మీరు ఫుట్బాల్ కావద్దన్నారు 100% బాధ్యత కలిగి కృషితో జీవించమన్నారు గతమును తలచి కలత చెందకు భవిష్యత్ గురించి చెందకు వర్తమానమనివార్యమని
జీవించమన్నారు బాధ్యత కలిగి. హిందూ ముస్లిం గొడవలు వద్దని ప్రేమను ప్రజలకు పంచారు. అయోధ్య మందిర నిర్మాణానికి గురుదేవ్ కూడా కారకులయ్యారు. ప్రపంచ సంస్కృతి ఉత్సవాలలో కళాకారులను ప్రోత్సహించారు. ప్రాజెక్ట్ భారతి చేపట్టి కార్యకర్తలే పరిచారు. గురుదేవ్ సేవలు గుర్తించి ప్రపంచ నాయకులందరూ కలిసి గౌరవగా ట్రేడ్ అవార్డులెన్నో గురుదేవ్ని సత్కరించారు. ఎరుకనో ఎరుకలేకనో ప్రకృతి నియమాలు పాటిస్తూ ఉత్సాహంగా జీవించటమే యోగా అన్నారు గురూజీ. 20 ఏళ్ళు సాధన చేసి సత్ఫలితాలను పొంది గురూజీ యొక్క ప్రేరణతో వ్రాసి పాడింది రత్నమంజరి.